ఈరోజు కర్నూలులో నంద్యాలకి తర్వాత ఆలగడ్డకి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు మీద రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. మరి అటు కలెక్టర్ గారు జేసీ గారితో కూడా కలిసి మీటింగ్ పెట్టడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి గారు కొన్ని నిధులు నంద్యాలకు ఇవ్వడం జరిగింది, ఆ వర్క్లన్నీ కూడా ఎంతవరకు వచ్చాయి, ప్రోగ్రెస్ ఏంటి, ఎక్కడ మనము పెండింగ్ వర్క్స్ ఉన్నాయో కూడా కనుక్కోడానికి రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు నంద్యాలలో భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత కొన్ని ఎక్కడెక్కడైతే పనులు ఆగిపోయినాయి అవన్నీ కూడా మరి ఫాలోఅప్ చేసుకోమని చెప్పి నాకు చెప్పడం జరిగింది. కాబట్టి నారాయణ గారు కాల్ చేసి ఆయన లండన్లో ఉన్నప్పుడు ఈ రివ్యూ మీటింగ్ పెట్టుకోవాలి, ఎక్కడైతే మరి మున్సిపాలిటీకి సంబంధించిన వర్క్లన్నీ కూడా ఆగిపోయినాయో అవన్నీ కూడా కనుక్కోమన్నారు. కాబట్టి కూడా మరి అదేవిధంగా రోడ్ వైడ్నింగ్ కూడా ముఖ్య సమస్య నంద్యాల పట్టణంలో, కాబట్టి అది కూడా త్వరలోనే అయిపోవాలని చెప్పి కూడా మేము ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా మున్సిపాలిటీకి సంబంధించినప్పుడు నంద్యాలలో పందుల గురించి డిస్కషన్ కూడా జరిగింది. ఎందుకంటే నంద్యాల పట్టణంలో చూసుకుంటే దాదాపుగా 50,000 పందులు ఉన్నాయి. దానివల్ల మన ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పందులన్నీ కూడా ఊరి బయట స్థలం ఇచ్చి వాళ్ళందరికీ కూడా అక్కడికి డైవర్ట్ చేయాలని చెప్పి కూడా మరి రివ్యూ మీటింగ్లో మేము మాట్లాడుకోవడం జరిగింది. ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ లేకపోతే ఇల్లీగల్గా అపార్ట్మెంట్స్ కానీ లేకపోతే ఎక్కడైతే ఈ మెయిన్ క్యానల్ మీద అపార్ట్మెంట్స్ కట్టారో అవన్నీ కూడా డెమాలిష్ చేయాలని చెప్పి కూడా ఈరోజు కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అవసరమైతే క్రిమినల్ కేసు కూడా పెట్టాలని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేశాము. మరి ఎవ్రీ వీక్ రివ్యూ మీటింగ్స్ పెట్టుకొని నంద్యాల, ఆలగడ్డ, కర్నూలు జిల్లాకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. కాబట్టి అవన్నీ కూడా మేము ఫాలోఅప్ చేసుకుంటున్నాము. తప్పకుండా మరి ముఖ్యమంత్రి గారు చిన్న అమౌంట్ కాదండి, నంద్యాలకు సంబంధించి 500 కోట్ల రూపాయలు నంద్యాలకి ఇవ్వడం జరిగింది. మరి ఆ పనులన్నీ కూడా ఎక్కడ ఆగిపోకుండా అన్నీ మేము ఫాలోఅప్ చేసుకొని ఎప్పటికప్పుడు అధికారులను కూర్చోబెట్టుకొని మాట్లాడి ఆ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాం. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు మళ్ళీ మీటింగ్ పెట్టుకునే లోపల ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంతా కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. నంద్యాల ఉప ఎన్నికల టాపిక్ ఇంకా కొంచెం టైం ఉందండి. ముఖ్యమంత్రి గారు వచ్చారు, మరి త్వరలోనే మమ్మల్ని కూడా పిలుస్తారు, పిలిపించుకొని మాట్లాడి ఏదో ఒక డెసిషన్ త్వరలోనే తీసుకుంటారు.